టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలతో ఆశా వర్కర్ల కష్టాలు తొలగుతాయని భావించిన ఆశా వర్కర్లకు నిరాశ మిగిలిందని సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి పేర్కొన్నారు. కనీస వేతనం, పెండింగ్ బకాయిలు, పీఎఫ్ ఇన్సూరెన్స్ వంటి అంశాలతో ధర్నాలకు దిగిన ఆశా వర్కర్లను ప్రభుత్వం అణచివేతకు గురి చేస్తుందని, ఆశా వర్కర్ల డిమాండ్ల సాధనలో చెలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవిని ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆశా వర్కర్లు డిమాండ్లను అణచివేసి ప్రయత్నం జరిగినట్లయితే రాబోవు కాలంలో ఆశా వర్కర్ల ఉద్యమం తీవ్రతరం చేస్తామని, తక్షణమే ఆశా వర్కర్లను సిఐటియు నాయకులను బేషరతుగా విడుదల చేయాలని జిల్లా కార్యదర్శి రామస్వామి పేర్కొన్నారు. వాళ్ళందరినీ కూడా లాఠీ చార్జ్ చేసి ఇబ్బందుల పాలు చేస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్లో కుక్కి వాళ్ళకి అన్నం ఆహారం లేకుండా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరు ఆశా వర్కర్లు దాదాపు 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఇప్పటి వరకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. ఆశా వర్కర్లు పట్టించుకోలేదు, వదిలేసింది. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇస్తాము, ఫిక్స్డ్ వేతనం నెలకు 18,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి లిప్రసీ, టీబీ డబ్బులు సర్వేల ద్వారా వచ్చేటువంటి 3 సంవత్సరాల డబ్బులు కూడా ఇప్పటివరకు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు చేస్తూ ఈరోజు ఆశా వర్కర్లను ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ పికెటింగ్లు, ధర్నాలు, రాస్తారోకాలు, అధికారులకు వినతి పత్రాలు చాలాసార్లు ఇచ్చారు వాళ్ళు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ సమస్యలను పరిష్కరించలేక ఇబ్బందుల పాలు చేస్తున్నాం, శ్రమకు దోచుకుంటాను. అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులకు గురి అయిన ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి చూచి చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు తెల్లవారగట్ల మా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవిని, ఆశా వర్కర్ల వైస్ ప్రెసిడెంట్ కాసు మాధవి గారిని అరెస్ట్ చేసి ఇంతజారీగాంజీ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆమెనే కాదు, ఇలా వర్కర్లందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కుక్కి ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకోసం ఆశా వర్కర్ తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. 9,700 రూపాయలకు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫిక్స్డ్ వేతనం నెలకు 18,000 రూపాయలు అని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా, అధికారులు ఎన్నిసార్లు వేడుకున్నా, ధర్నాలు చేసినా, రాస్తారోకాలు చేసినా ఏమాత్రం ఈ ప్రభుత్వాలకు చెల్లడం లేదు. అందుకోసం ఈరోజు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడితే ఉక్కు పాదంతో మహిళలను చూడకుండా ఉక్కు పాదంతో మోపి ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. అందుకోసం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్లకు ఉన్నటువంటి సమస్యలను వెంటనే తక్షణమే పరిష్కారం చేయాలి. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు ఫిక్స్డ్ వేతనం నెలకు 18,000 రూపాయలు అమలు చేయాలి. ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యమును కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీరు ఒత్తిళ్లతోని ఈరోజు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చెదరగొట్టిన ఈరోజు ఆశా కార్మికులు ఊరుకోరు. భవిష్యత్తులో మళ్ళీ ఎంతకైనా తెగించి ఈరోజు వాళ్ళ హక్కులను సాధించుకునేంత వరకు ప్రయత్నం కొనసాగిస్తారు. ఇప్పటికైనా వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.